మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పేరునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మా శిష్యం పొడిగించి నీ పాల చెంత సజ్జుల జాబితాను చేర్చుకొని తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు. మేము నిన్నటి వారమే నీ కృప చేత ఈ రోజు వరకు కూడా మా ఆయుష్ పొడిగించారు. ప్రభువానికి స్తోత్రాలు. లోకములో అపవాది యొక్క భయంకరమైనటువంటి వాని ఊర్ల నుండి తండ్రి, మనుషుల మాయోపాయాల నుండి, ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తుల నుండి మమ్మల్ని కాపాడుకొని నీ కృపలో భద్రపరుచుకొని నీ సన్నిధిలో మాకు ఇచ్చినటువంటి క్షేమం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ఆత్మలను మా యొక్క దేహములకు సంరక్షకుడవై మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని కాపాడుతున్నావు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము జీవించే జీవితము మా ప్రియ ప్రభువు కొరకు జీవిస్తూ మా ప్రియ ప్రభువుతో కూడా సదాకాలము పరలోకములో ఉండడానికి కొరకు భూలోకములో ఉండగానే మమ్మల్ని సిద్ధపరుచుకుంటున్నారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని నీకు మహిమ మాత్మ క్షేమకరంగా మీరే దయచేయవలసిందిగా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. కొనియాడుతూ పూజిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 625 527 మేల్కొమ్ము ఓ కావలి అనేటువంటి పాటలో 6-7 చరణాలు మాత్రం పాడతాం. 625 527 ఆఖరి 2 చరణాలు పాడతాం. మేల్కొమ్ము ఓ కావలి, యేసుని యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలెన్. మేల్కొమ్ము ఓ కావలి, శిరస్త్రాణము ధరించు, కనుపరచు నీ రక్షణ. శిరస్త్రాణము ధరించు, కనుపరచు నీ రక్షణ. ఆత్మా ఖడ్గం తీసుకో, ఆత్మా ఖడ్గం తీసుకో, వాక్యమే ఆ ఖడ్గము. మేల్కొమ్ము ఓ కావలి, యేసుని యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలి. మేల్కొమ్ము ఓ కావలి, ప్రార్థించు మెల్లప్పుడు, శ్రేష్టాయుధమదియే. ప్రార్థించు మెల్లప్పుడు, శ్రేష్టాయుధమదియే.
గురి అన్నాడు తప్పావు, గురి అన్నాడు తప్పావు, మెలకువగా నుండినా మేల్కొమ్మోవో కావలి. యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలని కొమ్మువు కావలి. మనము ఆయా దేశాల కొరకుగా ప్రార్థన చేస్తున్నాము. అటు రీతిగా మన పితరులు వారికి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాలు ఆ సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. మన మూల వచ్చి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు, నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెదకి ప్రార్థన చేసిన యెడల, వారి చెడు మార్గమును విడిచిపెట్టిన యెడల నేను వారి దేశమును స్వస్థపరుస్తాను, వారి పాపమును క్షమిస్తానని ప్రభువు వాగ్దానం చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగున దేవుని ప్రజలు నిలకడగలిగినటువంటి వారిని ప్రభు ఐగుప్తు బానిస బ్రతుకు నుంచి వెలుపలికి తీసుకొని వచ్చి వారు దేవుని మహిమ కొరకుగా వారి ఆత్మీయ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని తలంచుకొని దేవునికి కృతజ్ఞతగా, నేను మిమ్మల్ని వెలుపలికి తీసుకొని వచ్చాను, నేను యెహోవాను, నేను పరిశుద్ధుల ప్రకారంగా మీరును పరిశుద్ధులై ఉండాలి అని ప్రభు ఎంతో స్పష్టముగా వారితో మాట్లాడుతూ వచ్చినారు. అయితే ప్రభు వారిని కోరినటువంటి విధానంలో వారు ప్రభు కొరకై జీవించినటువంటి వారుగా ఉంటొచ్చినారు. అట్టి కారణం చేత శత్రువుకు చోటు దొరుకుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన న్యాయాధిపతుల గ్రంథంలో గమనిస్తూ వచ్చినప్పుడు 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ యొక్క విమోచన, ఐగుప్తు నుంచి దేవుడు విడిపించినటువంటి సంగతి గురించి చెబుతూ, మీరు విడిపించబడిన రీతిగా లేరు, ఇతర దేవతలను పూజిస్తూ యెహోవాకు కోపం పుట్టించేది అనే మాట చదువుతున్నాం. అందుచేత వారు శత్రువుతో నిలవలేకపోయేది అని చూస్తున్నాం. మనం గమనిస్తే 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాము. ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించారు. వారి ఇశ్రాయేలును దోచుకొని ఆయన వారి చుట్టూను వారి శత్రుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రుల ఎదుట నిలవలేకపోయేది. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయడం. యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగింది.
చాలా పరితాపకరమైనటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ప్రభు మనల్ని శ్రేష్టమైనటువంటి విమోచన నడిపించినాడు అనంటే, ప్రభు బిడ్డలుగా పవిత్రులమై అపవిత్రతను ఎదురిస్తూ విరోధికి అవకాశం ఇవ్వకుండా విరోధులను జయిస్తూ ప్రభు కొరకై చెడుగులో ఉన్నటువంటి వారిని మంచిగా నడిపించడానికి కొరకైనటువంటి ఆత్మీయమైనటువంటి యుద్ధాన్ని ప్రభు బిడ్డలుగా మనం చేయవారుగా ఉంట కొరకు ప్రభు కోరుతున్నాడు. మనం గమనిస్తే ఈ సంఘటనలన్నీ కూడా అవి నిజముగా జరిగినటువంటివే. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు స్థిరమైనటువంటి ప్రభు కోరుకునేటువంటి జీవితంలో వారు జీవించిన వారు కారు. అలాగ మన మనస్సు కూడా అస్థిరత్వంతో కూడినటువంటిది. మన ఆలోచనలో మనం కూడా తట్టుకోనటువంటి వారము. మన యొక్క హృదయం పలుమార్లు అపవిత్రం పరచబడినటువంటి జీవితం. అలాంటి విధానంలో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులేరు కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలు యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. కాబట్టి శత్రువును దేవుడే లేపినటువంటి వాడుగా ఉన్నాడు. విరోధులను ఎదుట వారు ఇబ్బంది పడుతూ వచ్చినట్లుగా చేస్తూ వచ్చినాడు. ఒక్కటే ఒక కారణం, దేని బట్టినంటే వారు దోషులైన కారణం చేత ఇతర దేవతల్ని అనుసరించి వాటికి నమస్కరించి పూజిస్తూ వచ్చిన కారణం చేత దేవుని కోపం ఇశ్రాయేలు మీద మండుతూ వచ్చింది. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించని చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు అటువంటి వారిని వారి శత్రుల చేతికి దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది చాలా భయంకరమైనటువంటి మన జీవితాలకు పెద్ద హెచ్చరిక. మన ప్రార్థనలో ఐక్యత లోపించిన, మన వ్యక్తిగత జీవితంలో కానీ సమిష్టి జీవితంలో కానీ దేవునికి విరుద్ధంగా మనం ఎక్కడ ప్రవర్తించినా ప్రభు మన జీవిత పక్షాన ఆయన మహిమార్థమే కార్యం జరిగించలేడు. కారణం ఏమిటంటే, పాపం అన్నటువంటిది దేవుడు రక్షించకుండా అడ్డుకునేటువంటిది. దోషం అన్నటువంటిది దేవునికి మనకును అడ్డముగా వచ్చినటువంటిది. అటు కారణం చేత దేవుని ప్రయటువంటి వారిని ప్రభు ఆ యొక్క శత్రులకు అప్పగిస్తూ వచ్చినాడు. అలాగున ఇక్కడ మనం గమనిస్తే 2వ అధ్యాయం 12వ వచనం నుంచి, యుద్ధం చేయుటకు మోయాబు రాజుని ఎగ్లోను బలపరిచి చూస్తున్నాం. ఎవరితో అంటే ఇశ్రాయేలుతో. ఎందుకంటే వారు దోషులవుతూ వచ్చినారు ప్రభు దృష్టిలో. చాలా పరితాపకరమైనటువంటి విషయం. కాబట్టి మన సమయము, మన ద్రవ్యము, మన బలము ఎక్కడే కానీ శత్రు దోచుకోవడానికి కొరకు వీళ్ళైనటువంటి జీవితంలో మనం జీవించాలి. సాతానుడు బహుయుక్తిపరుడు. వీరిని భౌతికంగా దోచుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని బహుయుక్తిగా ప్రభు కొరకై మనము మన జీవితము ఉపయోగకరంగా సద్వినియోగపరచబడకుండా ఉండడానికి కొరకు, దుర్వినియోగపరచడానికి కొరకు మన ఆలోచనలు రకరకాలుగా తీసుకొని వెళ్తాయి. మన చూపుల్ని, మన మాటల్ని, మన క్రియల్ని వానికి అనుకూలంగా వాడుకోవడానికి కొరకుగా తీసుకొని వెళ్తాడు.
తెలియకుండానే మనం ప్రభు దృష్టిలో దోషులమై ఆ ప్రకారంగా అపవాది వాడుకునే సాధనాలుగా మార్చబడేటువంటి పరిస్థితి పలు పర్యాయాలు మన జీవితంలో సంభవించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవునికి స్తోత్రం, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు యెహోవాకు మొరపెడుతూ వచ్చినారు. అది వారిలో ఉన్న ప్రత్యేకత. ఇతర దేవతలను పూజిస్తూ నమస్కరిస్తూ వచ్చిన వారైనప్పటికీ వాటికి నమస్కరించలేదు, వాటికి పూజించలేదు. వారిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే యెహోవాకే మొరపెడుతూ వచ్చినారు. ఇక్కడ చాలా బాధకరమైన విషయం ఏమిటంటే వారిని ఎంతగా అపవాది బానిస బ్రతుకులేక తీసుకొని వెళ్తూ వచ్చినాడు. అపవాదిని పూజించుకుంటూ వానికి నమస్కరించుకుంటూ వచ్చినప్పుడు వానికే పూజించాల, వానికే నమస్కరించనేటువంటి పరిస్థితులు. కానీ దేవుని బిడ్డలు అలా చేయలేకపోయారు. అలా చేయడం అనేటువంటిది వారిలో రాలేదు. బలహీనపరచబడుతూ వచ్చారు. కానీ ఒక ప్రత్యేకత ఏమిటంటే వారు యెహోవాకే మొరపెడుతొచ్చినారు. అందుకోసమనే ప్రభు ఎంతో దయగలిగినటువంటి వాడు, తన బిడ్డల పట్ల జాలి కలిగినటువంటి వాడు. వారి కొరకు ఒక రక్షకుడిని దేవుడు నియమిస్తొచ్చినాడు. ఆయనే ఏహూదు అనేటువంటి న్యాయాధిపతి, రెండవ న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలును చూస్తొచ్చాం. ఇక్కడ రెండవ న్యాయాధిపతి యెహూదును చూస్తూ ఉంటున్నాం. యెహూదు మరి ఎడమ చేతి వాటం కలిగినటువంటి వాడు. ఈ మోయాబు రాజు అయినటువంటి ఆ రాజును చంపడానికి కొరకు ఎగ్లోన్ను తాను వెళ్ళినటువంటి యుక్తికరమైనటువంటి ఆ విధానము చాలా సాహసంతో కూడినటువంటిది. నేరుగా రాజు ఇంటికే వెళ్ళి ఆ యొక్క ఎగ్లోన్ను చంపడానికి కొరకైనటువంటి బహుయుక్తిగా వెళ్తూ వచ్చినాడు. కప్పము కట్టడానికి కొరకని వెళ్ళి కప్పము కట్టినట్టే చేసి రాజు ఉన్నటువంటి ఆ యొక్క గదిలోనికి వెళ్ళి నేను నీతో ఒకటి రహస్యం చెప్పవలసి ఉందని చెప్పి రాజైన మనుషులందరినీ పంపి ఆ ప్రకారంగా చెవిలో చెప్పడానికి కొరకన, లేకపోతే రహస్యమైన విషయం ఉందని చెప్పడానికి కొరకు రాజుతో చెప్పగా రాజు లేవడం, రాజు లేవగానే తనతో ఉన్నటువంటి ఆ యొక్క కత్తిని తీసి తన కడుపులో పొడవడం వల్ల ఆ కత్తి ఒకవైపు నుంచి మరోవైపు వెళ్ళడం, ఆ ప్రకారంగా ఎగ్లోన్ రాజు చచ్చిపోవడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇది జరిగినటువంటి సంఘటన. ఆ ప్రకారంగా ఈ ఎగ్లోని యొక్క రాజు బానిస బ్రతుకులో 18 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దాసులై ఉంటూ వచ్చినారు. దేవుని మహాకృప చేత యెహూదును దేవుడు అద్భుతంగా న్యాయాధిపతిగా వాడుకుంటూ వచ్చినాడు. ఇతని కాలంలో మోయాబీయులు ఇశ్రాయేలు చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరం నిమ్మలముగా ఉండొచ్చు. నతనే కాలమున ఒత్నీయేల కాలములో 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటొచ్చింది. యెహూదు కాలములో 80 సంవత్సరములు నిమ్మలంగా ఉండొచ్చింది. ఆ ప్రకారంగా దేవుని బిడ్డైనటువంటి వారి జీవితంలో ప్రభు పాపానికి కానీ, మనుషులకు కానీ, లోకానికి కానీ దాసులుగా ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేనటువంటి జీవితం. ఎంత ప్రేమగల లక్షణం అది. తన పిల్ల తన పిల్లగా ఉండాలని దేవుని యొక్క కోరిక.
శత్రువు నుంచి విడిపించబడినటువంటి మనము శత్రువుకు దోషులుగా ఉండకూడదని దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఆయన రక్తము చేత కొనుక్కున్నటువంటి మనల్ని దేవుణ్ణే మహింపరచాలని కోరుకుంటూ వచ్చినటువంటి కోరిక. పొరపాటున మన జీవితంలో ఎక్కడే గాని అపవిత్రులమై ఆ ప్రకారంగా దేవునికి కోపమును కలగజేసినటువంటి జీవితాన్ని మనం ఎక్కడైనా కలిగి ఉంటే శత్రువు మన జీవితంలో చోటు చేసుకుంటాడు. మన జీవితాన్ని బానిస బ్రతుకులను తీసుకుని వెళ్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అవే. మన దేశంలో మనుష్యులు దేవుని ప్రజల మీద విరోధులై నానా రకాలుగా బాధిస్తూ, హింసిస్తూ, దూషిస్తూ, కొడుతూ ఆ ప్రకారంగా నష్టాన్ని కలగజేస్తున్నటువంటి జీవితంలో మనం వెళ్తున్నాం. ఇక్కడ 2 రకాలైనటువంటి కష్టాలు మనం చూస్తున్నాం. ఒకటి, ప్రభు నామమును బట్టి వదకు తేబడిన గొర్రెల వలె ఉన్నామనే మాట ఉంది. ప్రభు పనికిలో నిస్వార్థంగా నీతిగా బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితాన్ని బట్టి వదకు తేబడిన గొర్రెలమే. అది దేవుని బిడ్డలుగా పవిత్రలో జీవిస్తున్న కారణం చేత, కానీ ప్రార్థన లేమిడి చేత, విశ్వాస లేమిడి చేత, ఐక్యత లేమిడి చేత శత్రువుకు చోటించినటువంటి వారిపై వాళ్ళు మన జీవితాన్ని విరోధుల చేతికి అప్పగించబడినటువంటి వారంగా వారు మనల్ని ఆ ప్రకారంగా అనపడానికి కొరకు ప్రయత్నం చేసే జీవితం మనల్ని బట్టి ఉంటే మాత్రం అది మన జీవితానికి నష్టం. కాబట్టి పాపము, అపవాది దేవుని ప్రజల మీద ఏలిక అవడానికి కొరకు దేవునికి ఇష్టం లేదు. నానా రకములైనటువంటి పద్ధతులు, శాసనాలు, దేవునికి విరోధమైనటువంటి క్రియలు అపవాది చేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలు వారి క్రియలు లయపరచడానికి ఆర్తిగా సాతానుని మన కాలి శీఘ్రం చేతులతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. మనల్ని బట్టి కానీ, మన పిల్లల్ని బట్టి కానీ, మన కుటుంబాలను బట్టి కానీ, మన సంఘాలను బట్టి కానీ శత్రువుకు చోటు లేకున్నట్లుగా ప్రభు బిడ్డలుగా ప్రభు పాల చెంత మనం ఎంతగానో పరిశుద్ధమైనటువంటి చేతులెత్తచ్చు, విశ్వాసముతో మొరపెట్టుకొనొచ్చు. మనమును మన వారును ఆర్తిగా దేవుని పిల్లలందరూ కూడా సంపూర్ణమైనటువంటి విజయములో వచ్చిన కొరకుగా ప్రభు పాదల చెంత మనం ప్రార్థించే వారంగా ఉండటానికి కొరకు ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి నూతన నిబంధన ప్రార్థన ఎఫెసీ 6వ అధ్యాయం చెప్పబడిన రీతిగా వాక్యం అనే ఖడ్గము చేత ప్రార్థన ఆయుధముతోటి అపవాదిని వారి అనుచరులను ఎదిరించట కొరకుగా శక్తిమంతులగునట్లు అంటూ వచ్చినాడు. కాబట్టి ప్రార్థన ఒక ఆయుధం. ఆ రీతిగా విశ్వాసం అనే డాలు, ఆ రీతిగా ఆత్మ ఖడ్గం అనేటువంటి వాక్యం, దేవుని మాట వాగ్దానములు తీసుకొని ఆ రీతిగా విశ్వాసముతో ప్రార్థనతో అపవాదిని జయించటానికి, ఎదిరించటానికి కొరకు ప్రభు సన్నిధానములో మనపూర్వకంగా మనం ప్రార్థించటం, ప్రభు చేసే కార్యాలు మనం చూడటానికి కొరకు దేవుడు వాడుకున్న సాధనములుగా ఆయన చేతిలో మనం ఉంటే కొరకు ప్రభు మనకు ఇట్టి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ పురికొల్పును కలగజేసి నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాము. దేవుడు ఏదైతే తన బిడ్డల జీవితాలు అనుమతిస్తూ వచ్చినాడు, వారు మొరపెడుతూ వచ్చినప్పుడు వారిని విడుదల ప్రసాదిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా
ప్రభు తన బిడైనటువంటి విడిచిపెట్టినటువంటి వాడుగా కాలేదు. అటు రీతిగా ప్రభు బిడ్డలుగా దేవుని మహిమ కొరకై మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయమైనటువంటి యుద్ధమును చేస్తూ ప్రార్థన జీవితం ద్వారా శత్రుకాలను లయపరుస్తూ ప్రభు పనిలో మన కుటుంబాలు, మన సంఘాలు, దేవుని యొక్క రాజ్య విస్తరణ చాలా బలంగా జరిగినట్లుగా, జరిగే ఎలక్షన్స్ లో దేవుడు తన గొప్ప కార్యం జరిగించినట్లుగా, దేవుని మహిమ కొరకై ప్రభు కోరినటువంటి అంతస్తులో దేవుని యొక్క కార్యం జరిగించబడినట్లుగా, ఆ కార్యాల కల్లారా మనం చూచినట్లుగా, దేవుని చేతిలో వాడబడినటువంటి రాజకీయ మగుటాలుగా, భూషణ కిరీటములుగా మనం ఉంట కొరకుగా ప్రభుకు అప్పగించుకొని మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దినపు అంశాలంటి కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. శత్రువు ఎంతో బలంగా పనిచేస్తున్నాడు. వాని యొక్క క్రియలన్నీ లయపరచట కొరకు ప్రార్థన చేస్తాం. ఎలక్షన్స్ లో దేవుడు న్యాయకర్తగా, న్యాయముగా ఓటింగ్ జరిపించినట్లుగా ప్రార్థన చేస్తాం. యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాల నుంచి తన ప్రజల్ని కాపాడినట్లు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. 3వది VBS కొరకు ప్రార్థన చేస్తాం. 4వది యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తాం. 5వది కుటుంబ సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తాం. మరి మన మధ్యలో సోదరుడు సుధీర్ వినితమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. వినితమ్మ కంప్లీట్గా అపవాది యొక్క చెరలో ఆమె తీసుకొని రాబడింది. మనస్సాక్షి లేకుండా అయిపోయింది. ఆ రీతిగా మరి తన యొక్క జీవితంలో ఏం చేస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వినితమ్మ తన పిల్లలు వేరు భావంతో ఆ రీతిగా దూరంగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంకనూ ప్రార్థన చేస్తాం. మొదటిగా ఇంట్లో నుంచి బంగారు నగలు తీసుకుపోయింది పిల్లలు తీసుకొని. ఇప్పుడు రెండవదిగా ఇంట్లో సామాన్లు తీసుకొని పోవడానికి కొరకుగా వస్తూ ఉంది. తన హృదయంలో దేవుడు ఒక పశ్చాత్తాపం కలిగించినట్లుగా, అపవాది చెర నుంచి దేవుడు తను విడిపించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా ఆమె ఒక పాస్టర్ గారి బిడ్డని ఒక పుస్తకాన్ని పెట్టుకొని ప్రార్థన అంశాలు వందలు చేసేటటువంటిది. మరి ప్రార్థన అర్థవంతమైందిగా చేస్తూ వచ్చిందా, ఆచారంగా చేస్తూ వచ్చిందా తెలియదు. నిజముగా ప్రార్థన చేసిన బిడ్డ అయితే ప్రభు ఆమె లోపల పశ్చాత్తాపం కలిగిస్తుండేమో. కాబట్టి అపవాది మూఢభక్తిగా ఆచారంగా చేయించడం కూడా అది కూడా ఒక యుక్తికరమైనటువంటి సాతానిక క్రియని. ప్రార్థన చేసే పిల్లల్ని తీసుకొని తన యొక్క మరి తల్లిగారు ఇంట్లో కూడా ఉండడం లేదు, కిరాయి రూమ్ తీసుకొని ఉంటుంది. 2 పిల్లలు చదువుకుంటున్నారు. మరి వారి యొక్క ఖర్చులు, వారి యొక్క పోషణ కొరకు ఆమె ఉద్యోగం చేస్తలేదు. కూర్చొని తింటే ఎంతైనా కరిగిపోతుందని చెప్తారు లోకంలో. తల్లినటువంటి వాళ్ళు లేరు. ఆ ప్రకారంగా తాను దేన్ని బట్టి ఆధారం చేసుకొని అలా ప్రవర్తిస్తూ తెలియడం లేదు. తన కొరకు మనం ప్రార్థన చేస్తాం. సుతేని కూడా దేవుడు బలపరిచినట్లుగా ప్రార్థన చేస్తాం. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చినాడు. కుటుంబానికి ప్రాధాన్యత కూడా ఇచ్చాడు. కానీ శత్రువు ఆ ప్రకారంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొరకు వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. అపవాది వినితమ్మను ఆధారం చేసుకొని దాడి చేస్తున్నాడు.
ఆ దాడిని సంపూర్ణంగా దేవుడు విడుదలిచ్చినట్లుగా మనము ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా రాజేంద్ర స్వాతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఆ కుటుంబాన్ని ఐక్యపరిచినట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగున స్నేహ క్రాంతి కొరకు ప్రార్థన చేస్తొచ్చాము. ప్రభు కొంత నెమ్మదిచ్చాడు. యవన బిడ్డలు వారు సమకూర్చబడ్డారు. దేవుడు వారి కుటుంబాన్ని తన సేవలు బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. యేసురత్నం మాణిక్యము లాంగ్ బ్యాటిల్డ్ ఫ్యామిలీ, దీర్ఘకాలికంగా పోరాడుతున్నటువంటి కుటుంబ పోరాట భార్యాభర్తల జీవితంగా ఉంది. ప్రభు తన బలమైన కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగున మన ప్రార్థన వెళ్తాము. దేవుడు తన మహిమ కొరకై మన ముందుంచిన ఛాలెంజెస్, ఇమ్మాన్యుయల్ మరి ఆస్ట్రేలియా వీసా కొరకుగా ఎంతో ఛాలెంజ్లో ఉన్నాడు. ప్రభు తను కనికరించినట్లుగా దేవుడు తన మహిమ కొరకు ఆదుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా మన ప్రార్థన వెళ్తాం. భారంగా ఈ అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తానండి. విజయలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. నేను శిరోమణి గారు ప్రార్థన చేస్తారు. ఇంకా ఉదయశిష్టులు ప్రార్థన చేస్తారు. ప్రాముఖ్యంగా ఈ మేజర్ ఐటమ్స్ కొరకే మనం భారంగా ప్రార్థన చేద్దాము. ప్రారంభించండి. నా ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాములు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నీ యొక్క ప్రియ బిడ్డలతో కలిసే విధంగా ప్రార్థించడానికి నీ ప్రభా నీ ఘనమైన నామని హెచ్చించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. అవునైనా నేను కూడా శత్రువునైనా మరి అనేక అవిధేయత వల్ల ప్రభా అనేక సార్లు తండ్రి తప్పిపోయింది ఉంటున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా తండ్రి ప్రభా విసిగించి నైనా తండ్రి నైనా మరి దుర్మార్గంగా జీవించినప్పుడు ప్రభా యొక్క శత్రువుల చేతికి అప్పచెప్తూ వచ్చిన దేవుడు ప్రభా నేను కూడా అనేక సార్లు ప్రభు నాయన మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలు, క్రియలో ప్రభా మరి ప్రార్థించడంలో ప్రభా అనేక సార్లు తప్పిపోతూ వచ్చినప్పటికీ నీ ప్రభా దయతో నన్ను కనికరించి ప్రభా నన్ను శత్రువు చేతికి అప్పచెప్పలేదు. కానీ ప్రభా నాయన తండ్రి కుడిపాశం కూర్చుని దేని వల్ల విజ్ఞాపనం చేయడం వల్ల తండ్రి ప్రభా నన్ను రక్షిస్తూ వస్తున్న దేవుడు ప్రభా నాయన నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నీ నా మనసు తీస్తూ మహింపసింత దయగల దేవుడు, కృపగల దేవుడు తండ్రి ప్రభా మీరు మాకున్న విధానం బట్టి నీ నా మనసు తీస్తూ మహింపస్తున్నాను తండ్రి. నాయన తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి ప్రభా మా దేశం కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించేవాడు నాయన దానికి జవాబు దయచేసే దేవుడు నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సందులో ప్రభా మరి నాయన మీరు దీనులుగా ఉన్నప్పుడు ప్రభా మా ప్రార్థన జవాబును అనుగిస్తానని సెలవిచ్చిన తండ్రి. నాయన మమ్మల్ని క్షమించి యొక్క దేశాన్ని స్వస్థపరుస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభా వాక్యము వాగ్దానము తండ్రి ఉన్నట్టుగా నెరవేరుస్తారని వేడుకుంటున్నాను తండ్రి. చేర్చిన ప్రార్థనకి నన్ను జవాబుగా తండ్రి మా దేశంలో శాంతి సమాధానాలు నెమ్మదిని అనుగ్రహిస్తూ దేవుడు అని నా మనసు తీస్తూ మహింపరుస్తున్నానయ్యా తండ్రి ప్రభా. ఎలక్షన్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. మరి మిగిలిన దినాల్లో తండ్రి ప్రభా మండే జరగవలసిన ఎలక్షన్లో కూడా నీ కృప చూపిస్తారమ్మని వేడుకున్న ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు ఏది కూడా గురి కాకున్నట్లు ప్రభా శత్రువు తండ్రి దుష్టుడు నైనా మరి నైనా ఎటువంటి నైనా మరి ఇబ్బంది కలుక్కున్నట్లు శాంతి సమాధానాలతో మరి ఎలక్షన్ జరగడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా నీతి న్యాయం కలిగిన నాయన పార్టీని ఎన్నుకునే విషయంలో తప్పిపోకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి నాయన ఓటు హక్కును వినియోగించుకున్న దానికి కృపను అనుగ్రహించండి ప్రభు. ఎటువంటి మోసము దగా తండ్రి ప్రభా మరి నైనా డబ్బులు నైనా విధంగా తండ్రి ప్రభా మరి నైనా వీటన్నిటికీ ఎవరు కూడా అమ్ముడుపోకున్నట్టు సహాయం చేయండి ప్రభా. నువ్వు సర్వశక్తి గల దేవుడిగా మా దేశంలో నుండి ప్రభా ఉండి తండ్రి ప్రభా రుజువుపరుచుకుంటూ రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. అనేక దేశ నాయకుల కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. ఎంతోమంది నన్ను అనేక స్థలాల్లో తండ్రి మన ముఖ్యంగా తండ్రి ప్రభా ఛత్తీస్గఢ్ నాయన మధ్యప్రదేశ్ తండ్రి ప్రభా జార్ఖండ్ మణిపూర్లో ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఉత్తరప్రదేశ్లో తండ్రి పరిస్థితులన్నింటినీ విడుదల దయచేసే
దేవుడు, గొప్ప దేవుడు ప్రభా నాయన. మరి గవర్నమెంట్ని కూడా తండ్రి మీరే స్వాధీనంలో ఉంచుకొని ప్రభా నాయన, మరి నీ బిడ్డల పక్షంగా నాయన, మరి నాయన మందిరాల పక్షంగా నీ కార్యం జరిగిస్తూ వచ్చే దేవుడు అని నాయన నీ నామాన్ని తీస్తూ మహింపరుస్తున్నాను. అదేవిధంగా తండ్రి జరుగుతున్న వీబేస్ని బట్టి నీ కొన్ని నాలుగు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఆయా స్థలాల్లో ఎంతో చక్కగా ఘనంగా జరిగిస్తూ వచ్చిన దేవుడు నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను దేవ. మరి నాయన బుద్ధిలో జరుగుతున్న వీబేస్ని ప్రభా మరి మిగిలిన దినాలు కూడా ఎంత చక్కగా జరగడానికి సహాయం చేయండి. చక్కటి వాతావరణం అనుగ్రహించు బిడ్డలందరూ నాయన వచ్చే ప్రభా నీ ఘనమైన నామం చిన్ననాటి నుండి ప్రభా మరి తెలుసుకుని నాయన నీ యొక్క కృపలో వదిలడానికి నీ సహాయం చేస్తారమ్మని వేడుకుంటున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా యూత్ క్యాంప్ కొరకు సందులో ప్రార్థన చేర్చున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. మరి ఏర్పాట్లలో సహాయం చేయండి, కన్స్ట్రక్షన్లో సహాయం చేయండి, ప్రతి అవసరం తీర్చండి ప్రభా. అనేక మంది బిడ్డల్ని సమకూరుస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా దయగలనైనా తండ్రి ప్రభా మరి నాయన కుటుంబాల నెమ్మది సమాధానము నాయన లేకుండా ప్రభా నాయన తండ్రి నాయన అనేక కుటుంబాలు దుష్టుడు సాతాండు ప్రభా మరి నాయన తండ్రి మరి చెల్లరేగుతూ తండ్రి ప్రభా కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్న దినాల్లో ప్రభు బిడ్డలు ఉంటుండగా తండ్రి నాయన బిడ్డలు కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి. భార్య భర్తల ఐక్యత సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థన జవాబుగా వారి జీవితాలు గొప్ప కార్యం జరిగిస్తారమ్మని వేడుకున్నాను. వినీత తండ్రి ఆమె విషయంలో సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి ప్రభు నాకు కనికరించండి దేవా. ఆమె దృష్టించమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. నాయన ఈ విధంగా నాయన మరి క్రైస్తవ కుటుంబాలు పుట్టి కూడా తండ్రి ప్రభా మరి ఈ విధంగా తండ్రి మరి నాయన మా యొక్క బిడ్డల్ని ప్రభు ఈ విధంగా మరి వాడుకుంటూ వస్తున్నాడు నాయన దుష్టుడు ప్రభా. మీరు కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను తండ్రి ఆమెతో మీరు మాట్లాడండి నాయన తండ్రి. ఆమె మా యొక్క ప్రార్థన ఆలకించి తండ్రి నాయన తలంపుల ఆలోచనలు ప్రభా తన ఇష్టానుసారంగా చేయకున్నట్లు ప్రభా నీ తలంపుల్ని ఆలోచన అనుగ్రహించి కుటుంబం కట్టుకునే విషయంలో తండ్రి ఆమెకు కావాల్సిన కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను. తిరిగి తండ్రి సమకూర్చబడి తండ్రి ప్రభా మరి నాయన కుటుంబం నీ కొరకు నాయన జీవించినట్లు సహాయించండి. ఈ విధంగా రాజేంద్ర బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆ బిడ్డను కూడా కనికరించండి. ఈ విధంగా అనేక బిడ్డలు ఉంటున్నారు ప్రభా. వారందరూ నాయన జీవితాల్లో ప్రభా మరి దేవుడు జతపరిచిన ఏ మనుషుడు నాయన వేరుపరచకూడదని వాక్యం సెలవిచ్చిన దేవుడు ప్రభా నాయన. ఈ విధంగా ఎవరు కూడా వేరుగా ఉండి ప్రభా నష్టం నాయన బిడ్డలకి మరి నాయన కుటుంబానికి నష్టం కలిగించేవారు కాకున్నట్లు ప్రభా నాయన నీవే కృప చూపించి బిడ్డలను క్షమించి తండ్రి మరి తిరిగి సమకూర్చుకుంటూ రమ్మని వేడుకున్నాను. విధంగా ఇమాన్యుల్ బిడ్డ కూడా తండ్రి ప్రభా ఆస్ట్రేలియాకి తండ్రి ప్రభా మరి వేసా కొరకు ఏదో చూచుండగా తండ్రి ప్రాసెస్ అంతట్లో సహాయం చేయండి ప్రభా నాయన. మరి అడ్డంకులన్నింటినీ తొలగించి ప్రభా మరి బిడ్డకి వీసా దొరికి నాయన మరి ఆస్ట్రేలియాలో చదువుకునే విషయంలో కూడా సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా హ్యానా కూడా నాయన సకాలం చక్కటి సులువైన కాంటెంట్ మీద దయచేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి మరి దుర్గాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి. మరి రాకేష్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చును. నాయక బిడ్డని బట్టి కూడా నీ సందులో ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి. మరి చైతన్యాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చున్నాను. నా బిడ్డను కూడా కనికరించండి ప్రభా, దృష్టించండి తండ్రి ప్రభా. దురలవాట్ల వ్యసనాల నుండి విడుదల దయచండి. ట్రీట్మెంట్ ఎంతో చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి. మానసికమైన ఒత్తిడి నుండి విడిపించండి ప్రభా నాయన. మరి తిరిగి బిడ్డ సమకూర్చబడి ప్రభా తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో కనబడినట్లను సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా సాల్మన్ బ్రదర్ బట్టి విజయ్ మేరీ సిస్టర్ బట్టి ఉల్దాన్ని బట్టి నీ కొందనాలను వారికి ఇచ్చిన ప్రార్థన భారాన్ని బట్టి నీ కొందనాలను దినము తండ్రి ఈ విధంగా తండ్రి ప్రార్థనలో కొనసాగించుండగా తండ్రి మా యొక్క ప్రార్థనన్నింటికి జవాబును అనుగ్రహించే దేవుడు అని నా మనసు తీసినాను. వీళ్ళు సేవ పరిచయలో సహాయం చేయండి, రాకపోకలను సహాయం చేయండి తండ్రి. ఆరోగ్యం విషయంలో మెండైన కృపను దయచేయండి నాయన. వల్ల కూడా నాయన తండ్రి చిన్నాడు రక్షణ పొంది ప్రభా చదువుల్లోనూ సమస్యలు బిడ్డలకు తోడుకుంటూ రమ్మని వేడుకున్నాను తండ్రి. మరి మందిరానికి వచ్చే విశ్వాస కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా నాయన. నీవే మహిమ గంత ప్రభావం పొందమని వేడుకునే విధంగా దినమంతట్లో కూడా నీ సంధి మీరు మాకు అనుగ్రహించమని తండ్రి ఆత్మ ప్రాణదేహానికి సమర్పించుకుంటూ నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రాన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడైన తండ్రి మీకు ఎన్నో వందనాలు. ప్రార్థనలకు జవాబు అనుగ్రహించే ప్రియమైన ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రంతా కాపాడుతూ వచ్చారు. ప్రేమించిన మరొక నూతనమైన దినం కొరకు వందనాలు. ఆయుష్ ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం మందు ప్రియమైన తండ్రి మీ దాసుల ద్వారా మాకు తేబడిన వాక్య భాగములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, లోకంలో పాపినైన నన్ను ప్రేమించి మీ యొక్క మహాప్రేమ చేత నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. ప్రియమైన ప్రభా, ఇశ్రాయేలీలు తమ హృదయంలో తండ్రి తప్పిపోతూ వచ్చారు, తమ క్రియల్లో తప్పిపోతూ వచ్చారు. వారికంటే నేను ఎంతో అల్పురాలను ఒప్పుకుంటూ ప్రియమైన ప్రభా అనేకమైన విషయాల్లో అనేకమైన సార్లు నేను తప్పిపోతూ వచ్చినప్పుడు తండ్రి నా యొక్క జీవితాన్ని మీరు కనుకరిస్తూ వచ్చారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణానికి అప్పగించలేదు కానీ
నీ కృప చేత ప్రభు నన్ను కాపాడుతూ ఓర్చుకుంటూ క్షమిస్తూ నా జీవితాన్ని ఇంకనూ భద్రపరుస్తూ వచ్చిన నీకు ఉన్నతమైన ప్రేమ కొరకు వందనాలు. ఆయనను మిగిలిన నా యొక్క తండ్రి స్వభావము నా యొక్క జీవితము నా యొక్క భవిష్యత్ జీవితం అంతట్లో నీ కృప చేత నన్ను కాపాడుతున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేమని తన యొక్క స్వభావము నా యొక్క ప్రవర్తన నా యొక్క మాటలు సమస్త విషయాల్లో ప్రభా నేను తప్పుకున్నట్లు సహాయపడుతురండి. తండ్రి నీ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నా జీవితానికి అన్వయించుకోవటానికి ఆ విధంగా తండ్రి శక్తి గల నీ మాట చేత పురికొల్పబడటానికి నాయన నా యొక్క హృదయంలో నా యొక్క తండ్రి సమస్త పరిస్థితులన్నింటిలో ప్రభా మీకు ప్రథమ స్థానం ఇచ్చేదానిగా తండ్రి లోకంలో తండ్రి మీ కొరకు నమ్మకమైన విశ్వాసయుతమైన బ్రతుకుని జీవించడానికి సాక్షార్థంగా జీవించడానికి పరిశుద్ధతలో పవిత్రతలో ప్రభా తప్పిపోకుండా ఉన్నట్లు ఈ విధంగా తండ్రి చెప్పబడిన ప్రతి మాట నా యొక్క ఆత్మీయ జీవితంలో నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నీరు కట్టి ఫలింపజేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అపవాధికార్యం లయపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి ముందుంచబడిన ప్రార్థన అంశాల కొరకు మీ సన్నిధిలో ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నాను. తండ్రి దయ చూపిస్తురండి. జరిగిన బీబీఎస్ పరిచర్య కొరకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. జరిగిన పరిచర్య అంతటినీ నీరు కట్టి ఫలింపజేస్తురండి. చిన్న బిడ్డలను తండ్రి యవనస్తులను అక్కడ చేరిన ప్రతి ఒక్కరూ ప్రభా అలవాటుగా కాకుండా తండ్రి మీ చిత్తానుసారంగా నీ వాక్కు చేత ఆకర్షించబడటానికి నీ వాక్కు చేత తండ్రి వారి హృదయాలు ప్రభా స్థిరపరచబడటానికి వారి హృదయాల్లో ఆత్మీయమైన కార్యం మీరు జరిగిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. పరిచర్య అంత దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఈ దినం నుంచి తిరిగి సాటర్డే వరకు జరుగు బీబీఎస్ పరిచర్య అంతటి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి ఆయా చోట్ల తండ్రి సార్వత్రిక సంఘం అంతట్లో ఎక్కడైతే పరిచర్య జరుగుతుందో వాటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దయ చూపిస్తురండి ప్రభా, దయ చూపిస్తురండి. వాతావరణాన్ని మీకు స్వాధీనం అందించుకుంటురండి. తండ్రి చిన్నారి బిడ్డలందరినీ మీరు సమకూరుస్తురండి. తండ్రి ప్రతి తండ్రి ఈవెంట్ ద్వారా వాక్యాల ద్వారా పాటల ద్వారా తండ్రి ప్రతి దానిలో తండ్రి మీ ఆత్మ యొక్క తండ్రి కార్యాలు పిల్లల పక్షంగా మీరు జరిగిస్తారండి ప్రభా. పిల్లలు అల్లరి పనులు చేయకుండా క్రమంగా ఉండటానికి సహాయపడుతురండి. కాన్సన్ట్రేట్గా వాక్యాలు పాటలు నేర్చుకోవడానికి సహాయపడుతురండి. నీ పరిశుద్ధ ఆత్మను నీ సన్నిధిని ఆ స్థలం అందించుతురండి. మీ ఆత్మను కుమ్మరింపు చేస్తురండి. టీం అంతటిని మీరు బలపరుస్తురండి ప్రభా. ఎవరికి అప్పగించబడిన బాధ్యతలు వాక్యం చెప్పేవారు పాటలు పాడేవారు ఈ విధంగా తండ్రి ఎవరి పనులు వారు తండ్రి మీ చిత్తానుసారంగా ఆత్మచేత వారు చెప్పడానికి సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా చిన్న బిడ్డలందరినీ తండ్రి ఈ యొక్క బీబీఎస్ పరిచర్య ద్వారా అనేక మంది అక్కడ చేరిన ప్రతి ఒక్కరూ తమ హృదయాలు మీకు ఇవ్వటానికి ఈ లోకం నుంచి తప్పించి పట్టడానికి మీ రాజ్యమునకు వారసులుగా నీ పిల్లలుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చేపట్టడానికి మీరే ఈ యొక్క కార్యమును మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి యూత్ క్యాంప్ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి జరగవలసిన వాటన్నిటి కొరకు తండ్రి సిద్ధపాట్ల పనులన్నిటి కొరకు సహాయపడుతురండి. నాయన అనేక మంది యవనస్తులు ప్రభా యూత్ క్యాంప్ లో రక్షించబడటానికి సహాయపడుతురండి. నూతనమైన వారు సమకూర్చబడటానికి సహాయపడుతురండి. వాతావరణాన్ని మీకు స్వాధీనం అందించుకుంటారండి ప్రభా. ఎంతో భయంకరమైన దినాలు తండ్రి యవనస్తులైన బిడలు ఈ లోకంలో ప్రభా చెడుగు నుంచి మలినం నుంచి ఇక సోషల్ మీడియా ప్రభావం నుంచి అపవాది కార్యం నుంచి వారందరూ తప్పించబడాలి. నీ వాక్కు చేత వారి జీవితాల్లో ప్రభా తండ్రి గొప్ప వెలుగు వారి హృదయాల్లో కలగాలి ప్రభా. మీరు సహాయపడుతురండి. అనేక మంది బిడ్డలు తండ్రి యొక్క యూత్ మీటింగ్స్ ద్వారా రక్షించబడటానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన తండ్రి అంత్య దినాల్లో పైకరమైన దినాల్లో మీరు అక్కడ అత్యంత సమీపంగా ఉన్నదని తండ్రి నామకార్థంగా అనుదినము ప్రభా సండేలు రావటం తండ్రి వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు కానీ నీ వాక్కు చేత వారు సంపూర్ణమైన భక్తిలోకి రావడానికి నీ నామని విశ్వాసం ఉంచడానికి వారి హృదయాలు మీకు అర్పించడానికి వారి జీవితాల కార్యం మీరే జరిగిస్తారని ప్రార్థిస్తూ తండ్రి యవనస్తులందరినీ మీ కరుణాస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి ప్రత్యేకించి మండే జరగబోయే ఎలక్షన్ కొరకు మీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభా. పార్లమెంట్ ఎలక్షన్ కొరకు ప్రార్థిస్తున్నాము. దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. అల్పులమైన మా ప్రార్థనలు దయతో అంగీకరించి ప్రియమైన ప్రభా అపవాది కార్యం లయపరిచి తండ్రి మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాన్ని లయపరిచి తండ్రి మీ చిత్తానుసారమైన గవర్నమెంట్ను మీరే మాకు దయచేస్తారండి. క్రైస్తవులకు తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులు మా ముందు ప్రభా ఉంచుతూ వచ్చారు. వందనాలు ప్రభా. సమస్తాన్ని మీరు ఎరుగుదురు, సమస్తాన్ని మీరు అనుమతిస్తూ వస్తున్నారు. దయ చూపించండి. అపవాది కార్యం లయపరిచి నీ కృప చేత ప్రియమైన ప్రభా తండ్రి గవర్నమెంట్ పరిపాలనలో మీకు ఏది ఇష్టమో దాన్ని మీరు అనుకూలపరుస్తురామని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన తండ్రి ఎన్నికలంతా సజావుగా జరగటానికి సహాయపడుతురండి. మోసకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తురండి తండ్రి. మీ యొక్క కృప చేత ప్రతి ఒక్కరు వివేచన కలిగి జ్ఞానం కలిగి ఓటింగ్ వేయడానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన తండ్రి విగ్రహ భక్తి నుంచి మా దేశాన్ని విడిపించండి ప్రభా. హిందూవాదం నుంచి మా దేశాన్ని విడిపించండి. క్రైస్తవ్యం మతం కాదు పరిశుద్ధమైన జీవమార్గం నరగటానికి తండ్రి తండ్రి యొక్క గవర్నమెంట్ పరిపాలనలో తండ్రి ఎంతో తండ్రి విపరీతమైన తండ్రి యొక్క తండ్రి అంధకార సంబంధమైన యొక్క శక్తుల ప్రభావం నుంచి తన దేశ పాలకులు మీరు తప్పించండి ప్రభా, తప్పించండి. క్రైస్తవులపై జరిగే దాడులు తండ్రి క్రైస్తవులపై వారు కలిగిన ఉద్దేశాలు వాటన్నిటి నుంచి తండ్రి వారిని విడిపిస్తురండి. వారి హృదయాలను ప్రియమైన ప్రభా అపాధి యొక్క తండ్రి యొక్క తండ్రి చెడుగు నుంచి మలినం నుంచి వారిని తప్పించండి. మోయబడిన నేత్రాల నుంచి విడిపిస్తురండి ప్రభా. తండ్రి యేసుక్రీస్తును తన స్వార్థ ప్రతి ఒక్కరికి అందించబడటానికి సహాయపడుతురండి. దానిని అంగీకరించడానికి సహాయపడుతురండి. దాన్ని బీజేపీ అనుబంధ సంఘాలు సంస్థలు అనేకమైన ప్రభా వాటన్నిటినీ ప్రభా మీ చిత్తానుసారంగా వారి జీవితాల్లో తండ్రి ఏదైనాను ప్రతి ఒక్కరికి ప్రభా స్వాత అందించబడటానికి రక్షించబడటానికి అంధకారం నుంచి విడిపించబడటానికి మీకు రాజ్యమునకు వారసులు అవటానికి సహాయపడుతురండి. నరేంద్ర మోడీని మీరు దర్శిస్తురండి. బీజేపీ పాలకులందరినీ మీరు దర్శిస్తురండి ప్రభా. తండ్రి వారి జీవితాలు మీరు కనుకరిస్తారండి. ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తం కాదు కనుక నీ యొక్క దయగలిగిన ప్రతి వాగ్దానం వారి పక్షంగా నెరవేర్చరండి. మా దేశం కొరకు మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తాను విడిపిస్తానని చెప్పిన ఆ యొక్క దయగలిగిన వాగ్దానాన్ని మా దేశం పక్షంగా మీరు నెరవేర్చరండి ప్రభా. మా దేశం అంతటినీ ప్రభా రక్షిస్తురండి. తండ్రి అడుగుము జన్మలు నీకు శ్వాసం ఇస్తానన్న మాటను మా దేశం పక్షంగా మీరు నెరవేర్చి నన్ను ప్రజలందరూ రక్షించబడటానికి ప్రభా మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో బ్రతిమలాడ్చి అడుగుతున్నాము. కరుణ చూపిస్తురండి ప్రభా, కరుణ చూపిస్తురండి. ప్రతి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసే దేవుడు, ఎందుకంటే నువ్వు సజీవుడు ఉన్నవాడు అనివాడు అని తండ్రివి. నీ ఘనమైన నామం పేట తండ్రి మేము అడిగిన ప్రతి దానికి సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు ప్రభా. మా దేశాన్ని రక్షించి మా దేశ పరిస్థితులన్నిటినీ తన సమాధానకరంగా ఉంచి క్రైస్తవ్యము బాగా విస్తరించడానికి ఫలించడానికి తండ్రి ఆటంకాల అభ్యంతరాలు అన్ని కొట్టివేస్తురమ్మని ఎలక్షన్స్ విషయంలో మీరే కను చూపించి మీ దయపాలిస్తురమ్మని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను. అలాగే ఆంధ్రలో జరుగు తండ్రిలో అసెంబ్లీ ఎలక్షన్స్ కొరకు అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దయ చూపించండి, కరుణ చూపించండి. మీ చిత్తానుసారమైన పరిపాలన విధానాన్ని దయచేస్తురండి. నేను మీకు ఏది ఇష్టమో నెరవేరుస్తురండి. తండ్రి అపవాది కార్యములు మీరు లయపరుస్తురండి. ప్రజలందరూ ప్రభా మోసపూరితమైన మాటలకు లోబడకుండా సహాయపడుతురండి. మీ కృప చేత ప్రతి ఒక్కరిని మీరు నడిపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని మీ పాదాల చెంతకు అప్పగిస్తూ నీ వాగ్దానం చెప్పున మేము తండ్రి సంపూర్ణంగా తండ్రి క్షేమంగా మేము ఉండాలంటే ప్రతి ఒక్కరి కొరకు పాలకుల కొరకు ప్రార్థించమని సెలవిచ్చిన మాటను ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రభు యథార్థమైన న్యాయమైన పరిపాలన అందించడానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి అపవాది కార్యం లయపరిచి రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితులు హిందుత్వం ఇలాంటి తండ్రి ఎంతో తన భయంకరమైన పరిస్థితులు మా ముందుండగా వాటన్నిటిని లయపరిచి నీ కృపచేత మా దేశాన్ని కాపాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా తండ్రి వినతి సుధీర్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ చూపిస్తురండి ప్రభా, దయ చూపిస్తురండి. అపవాది ఎంతగానో విజృంభించే పరిస్థితులు కుటుంబంలో తండ్రి కలవరము నెమ్మది లేని పరిస్థితులు విడిపోయే పరిస్థితులు తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వినతి సిస్టర్ మీరు దర్శిస్తురండి ప్రభా, దర్శించండి. దయ చూపిస్తురండి ప్రభా. ఆ బిడ్డపై నీ కరుణ నీకు వాత్సల్యత చూపిస్తురమ్మని నీ వైపు తండ్రి మరలుస్తురమ్మని తండ్రి మా ప్రార్థనలు ఆ బిడ్డకు ఆ కుటుంబానికి మేలుకరంగా దేవునికరంగా చేస్తురమ్మని ఆ కుటుంబానికి కడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో శాంతి సమాధానం దయచేస్తురండి ప్రభా. వారిలో పశ్చాత్తాపం దయచేస్తురండి. నీ బిడ్డ నీ వాక్యాన్ని ఎరిగిన బిడ్డ మీ సన్నిధిలో ప్రార్థించిన బిడ్డ అపవాది అపవాది వారిలో తండ్రి ఉండి వారి జీవితాల్లో జరిగించిన కార్యములన్నీ లయపరిచి కుటుంబంలో నెమ్మది దయచేస్తురమ్మని తండ్రి నేను మీరు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. వారి హృదయ తలంపులు ఎట్లున్నావో ఆ తలంపులన్నిట్లో నీ కార్యము జరిగించి మీరే ఆ కుటుంబాన్ని కడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో సమాధానం దయచేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. అపవాదిని లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్య యొక్క ప్రతి వాగ్దానం ఆ కుటుంబ పక్షంగా మీరు నెరవేర్చి మీరే మహిమ పొందురమ్మని కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతూ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రత్యేకించి మీ దాసు సాల్మన్ కొరకు వారి ఆరోగ్యం కొరకు పరిచయం కొరకు మీ సందులో ప్రార్థిస్తున్నా ప్రభా. దయ చూపిస్తారండి. అన్నను మీరు కనుకరించండి. తన వ్యక్తిగతంగా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేస్తారండి ప్రభా. కంటి చూపు చక్కగా కనపడే విషయంలోను అలాగే చెవి మిషన్
వేయించుకునే పరిస్థితులు, వాటి యొక్క అవసరతలన్నింటినీ తీర్చుము తండ్రి. వ్యక్తిగతంగా వారికి కలిగిన ప్రతి విధమైన బలహీనతలన్నిటి నుంచి విడిపించి సంపూర్ణమైన శక్తిని, మంచి ఆరోగ్యాన్ని మీ దాసునికి సమృద్ధిగా దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ముందుంచబడిన తండ్రి విస్తారమైన సేవ పరిచర్య అంతట్లో మీ దాసుని, మీ దాసురాలని మీ చిత్తానుసారంగా వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రతి అక్కర తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఆసిఫ్ నగర్లోను అలాగే అన్న ప్రేమితని కొండాపూర్లో జరిగే పరిచర్య అంతటిని మీరు దీవించండి. అనేక మందికి వారి యొక్క పరిచర్య ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు కలిగించి ఎదుగుంచుతూ రమ్మని, మీ ఆత్మచేత వారి ఇరువురిని బలపరిచి మీరు వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. అక్కడ కూడా మీరు కనుకరించి మంచి ఆరోగ్యాన్ని మీద అవసరాలు దయచేసి రండి. హోళ్ళ యొక్క స్టడీస్, తన యొక్క ఆత్మీయ ఎదుగుదల, భద్రత, సమస్త విషయాలు మీరే కారణం చూపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని, సేవను, పరిచయను, వారి ఆరోగ్యాలను మీ యొక్క అదుపులో ఉంచుకుని మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ఇక తన ఆన్లైన్ ప్రేయర్లో చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి వందనాలు. చైతన్య కొరకు మీ సందులో ఎంత భారం కలిగి ప్రార్థిస్తున్నాము. దయ చూపించండి ప్రభా. ఆ బిడ్డను మీరు కరుణించి సంపూర్ణమైన తండ్రి స్వస్థత, ఆరోగ్యాన్ని, విడుదల తండ్రి మీరు అనుగ్రహించి ఆ బిడ్డ ప్రభా చక్కగా ఆత్మీయంగా మీ చిత్తానుసారంగా నీ వైపు తిరుగుబాటుగా చేస్తున్నామని, తల్లికి కావాల్సిన అమ్మ దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అలాగే వారి యొక్క ఊర్లో ఉన్న యొక్క పాలకుల్లో ఉన్న హౌస్ తండ్రి అమ్మే విషయంలో కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ చూపించి వారు అక్కడ తీర్చండి తండ్రి. అలాగే మాన్యాల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వేసా ప్రాసెస్ అంతట్లో వేసా విషయంలో దయ చూపించండి. నేను దిక్కులేని పరిస్థితుల్లో నీ వైపు చూస్తుండగా తన కన్నీటిని తుడిచి తన అక్కర తీర్చి తన భవిష్యత్తులో మీ యొక్క ఉద్దేశం ఏమైందో, మీకు చిత్తం ఏమైందో తన పక్షంగా మీరు నెరవేర్చరమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అల్పలమైన మేము తండ్రి నేను మీ వైపు చేతులు చాపి ఉండగా మా యొక్క ప్రతి అక్కర తీర్చండి. ఆ బిడ్డకి మీరు తోడే ఉండండి. ఆ బిడ్డ పరిస్థితులన్నిట్లో మీరు కరుణ చూపించి తండ్రి అధికారి లయపరిచి నైనా ప్రియమైన తండ్రి ఆ బిడ్డ ఏమాత్రం విశ్వాసంలో కానీ ఏ విషయాల్లో ఆత్మీయంగా నైనా తక్కువ కాకున్నట్లు సహాయపడుతురండి. తను బలహీనపరచబడకుండా సహాయపడుతురండి. మీరే బలపరుస్తురండి ప్రభా. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశను మీరు తీర్చి తనకు భవిష్యత్తులో ప్రభా మీ చిత్తానుసారమైన పరిచయలో కొనసాగటానికి మీరే సహాయపడుతురమ్మని, తన వేసే అంతట్లో ప్రియమైన తండ్రి అది ఎలా పరిస్థితుల్లో ఉన్నది ప్రభా, సమస్తాన్ని మీరు ఎరుగుదురు. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఆ బిడ్డకు మీరు అది సమకూర్చి మీ నామాన్ని మహింపరచుకుంటున్నామని ఆ బిడ్డను మీ చేతిలో పెడుతూ వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారందరినీ మీరు కరుణించండి. మంచి ఆరోగ్యాల వరకు దయచేస్తారండి. రక్షణ లేని వారిని మీరు కనికరిస్తారండి ప్రభా. మా కుటుంబాల్లో నన్ను దయగలిగిన నీకు వాగ్దానం అపోస్తులు కానీ 16:31 సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి ప్రతి ఒక్కరూ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. తప్పితాన్ని మీరు కనుకరించము, సేఫ్ డెలివరీ కొరకు సిద్ధపరచము. ఈ విధంగా తండ్రి స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని మీరు కడుతున్నారని ప్రార్థిస్తున్నాను. మీకు అసాధ్యమైన కార్యం లేవని తండ్రి, ఆయన శూన్యంలో నుండి భూమిని వేలాడదీసిన దేవుడు, ఏమీ లేని దానిలోంచి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవు. ప్రియమైన ప్రభా, ఈ కుటుంబాలను మీరు కడుతురండి. ఆయన మీరు యొక్క నామాన్ని మహింపరచుకుంటురమ్మని, నా సమాధానం దయచేస్తురమ్మని, అపవాధికారం లయపరుచురమ్మని, ఆయన నా కుటుంబంలో నేను ఇంతవరకు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. మీ దాసునికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తన సరితర విజయరాజు పక్షంగా మీరు చేసిన గొప్ప కార్యం ఇచ్చిన బాబు కొరకు వందనాలు. వారు తిరిగి లండన్ వెళ్ళైనగా సహాయపడుతురండి. వేసా ప్రాసెస్ అంతట్లో మీరు దయ చూపించి కరుణ చూపిస్తున్నాను. ఇంతవరకు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. కుటుంబం మీ నాన్నకు మహిమార్థంగా జీవించడానికి సహాయపడుతురండి. ప్రియమైన ప్రభా, ఫణిభూషణ్ హెలెనా నందభూషణ్ కొరకు వందనాలు. ఫణిభూషణ్ మీరు కనుకరించము తండ్రి. ఇచ్చిన మరొక సంవత్సరం కొరకు వందనాలు. బిడ్డ విషయంలో సహాయపడుతురండి. తన కెరీర్, తన యొక్క ఆత్మీయమైన జీవితం, వ్యక్తిగత జీవితం సంపూర్ణంగా నీ పరిశుద్ధాత్మ కాపుదల భద్రతలో ఉంచి ఆ బిడ్డను మీరు దీవించమని, సంపూర్ణ రక్షణ అనుభవాలకు నడిపించమని, చనిబిడ్డలు ఇద్దరు యొక్క స్టడీస్ని మీరు దీవించండి. వీబేస్కి వెళ్తుండగా తండ్రి అలవాటుగా కాకుండా ప్రభా అక్కడ నీ వాక్యాన్ని నేర్చుకునే వారు గాను, నీ వాక్యానికి విధేయ చూపేవారు గాను, నీ మాటకు లోబడేవారు గాను చేస్తారమ్మని, ప్రతి అల్లరి నుంచి, ప్రతి చెడుగు నుంచి, మళ్ళీ నుంచి పిల్లలను మీరు తప్పిస్తారమ్మని, తిరుగుబాటు చేసి స్వభావం నుంచి తప్పిస్తారమ్మని, వీళ్ళ భయభక్తులు కలిగిన పిల్లలు ఉండటానికి మీరే దయ చూపిస్తారమ్మని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నాను. ప్రియమైన తండ్రి, ఇంటి విషయంలో నీ నిర్మాణ విషయంలో కూడా నీ కావాలి, నీ భద్రత దయచేసి అన్ని విషయాలు కావాల్సిన పరిస్థితులన్నింటినీ మీరు సమకూర్చి నమ్మకమైన పని వారిని అనుగ్రహించి తండ్రి పనులు యావత్తు మీ నామకు మహిమార్థంగా జరగటానికి కట్టబడటానికి మీరే సహాయపడుతున్నామని, ప్రతి అక్కర తీర్చమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దయచేసి వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఇది కలిసిన ప్రభా బిడ్డలతో కలిసి దయలు తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో నేను కూడా పాల్పొందే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనములు. గడిచిన దినమంతట్లో మీ కృపను దయచేసి దయలో జ్ఞాపకం చేసుకొని ఇది నా నంబర్ మరలా నీ యొక్క ముఖ సముఖం ముందు కనబడటానికి దైవ నీ యొక్క
తండ్రి ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన ఆదిత్య కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దయలు తండ్రి నా ముందు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి ప్రభు, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు తండ్రి మీ 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 యొక్క మేలుని మర్చి ప్రభు అన్ని దేవతలను అనుసరించిన కారణాన ప్రభు నాయన వారు మీకు విరోధులుగా మారబడుతూ వచ్చినారు. దయలు తండ్రి మీ కోపాగ్ని వారి మీద రగులుకుంటూ వచ్చింది. తండ్రి శత్రువుల చేతికి వారిని అప్పచెప్తా వచ్చినారు. దయలు తండ్రి నా జీవితంలో కూడా అనేక పర్యాలు ప్రభా నేను నీకు విరోధంగా నాయన జీవించి మీరు చేసిన మేలను మర్చి నీకు ఇవ్వాల్సిన సమయాన్ని, నీకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో వచ్చిందని ఒప్పుకుంటూ వస్తున్నాను. దయలు తండ్రి మరి దినవృత్తాంతంలో మీరు సెలవిచ్చిన రీతిగా దయలు తండ్రి ప్రభా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచినేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపలను క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థనల మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును అని ఇచ్చిన వాగ్దానం కొరకు కొందరం చెల్లిస్తున్నాను. దయలు తండ్రి నీ నామంలో నేను మరి క్షమాపణ పెడుతుండగా తండ్రి కడిగి పవిత్రపరిచి మా ప్రార్థనల మీద దృష్టించి మా ప్రార్థనలకు ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు చెల్లిస్తూ వస్తున్నాను. సమకూర్చే దేవుడు తండ్రి నన్ను నిజంగా ప్రభా మరి నిజంగా క్షమించేందు ఆనందించే దేవుడు, సిద్ధ మనసు కలిగిన దేవుడు, అందుకోసం మీకు స్తుతులు చెల్లిస్తూ తను ఆనందించినటువంటి ప్రార్థన కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ముఖ్యంగా ప్రభా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి సవాళ్ళ కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ తండ్రి మరి నాయన మరి తెగిపోకుండా కొనసాగే విషయంలో తండ్రి ఆగిపోకుండా సాగిపోయే విషయంలో ఇంతవరకు మీరు చూపిన మీ కృప కనికరంల కొరకే స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. మా నన్ను మీరు బలపరిచి ప్రతిరోజు దయగల తండ్రి నీకు ఆత్మచేత అభిషేకిస్తూ మాకు కావాల్సినటువంటి వర్తమానాన్ని ప్రభా ఉదయాన్నే ప్రభా మాకు పంచిపెడుతూ వస్తున్నాం. మీ ప్రేమంతటి కొరకు కొందనములు ఇంకా రానున్న దినాల్లో సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంచి నీ సేవా పరిచయలు బహుబలంగా వాడుకొని మీ నా మహిమార్థమై ప్రభా అన్న సేవను దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయలు తండ్రి అనేకమైన అక్కర్లో ఉన్న కుటుంబాలను ప్రభా యొక్క వాక్యం దర్శించే రీతిగా తన ఇబ్బందుల్లో కట్లల్లో నాయన ఇరుకుల్లో ఉన్న వారందరికీ విడుదల కలుగులాగున అన్న పరిచర్ను మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నాకని కూడా బలపరచండి తండ్రి, విటమిన్ లోపాలన్నింటినీ సమృద్ధిగా దయచేసి ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి పరిచర్యలో అక్కను కూడా మీరు కొనసాగింపజేసి రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. కుటుంబం కలిసి చేస్తున్న పరిచర్యలో మీ కృప సహాన్ని అనుగ్రహించమని, ప్రేమించి ఇచ్చిన బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని, ఉల్డ బిడ్డకి ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని నాయన పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించి తల్లిదండ్రులకు విధేయురాలుగాను మీకు సమీపస్తురాలుగాను నీ నామాన్ని గనపరిచే బిడ్డగాను రాను దినాల్లో ప్రభా నీకు ఖ్యాతి తీసుకొచ్చే బిడ్డగాను ఆ బిడ్డను మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి నాకు చేసిన పరిచర్లు ఇంతవరకు మీరు ఇచ్చిన కృపంతని బట్టి స్తోత్రములు. నాయన మరి కొండాపూర్ అపిస్పేట్ పరిచర్ అంతట్లో మీ కృప సహాయాన్ని అనుగ్రహించమని, మీ చిత్తాన్ని వారి ఎడ్ల నాయన మీరు కలిగిన ఉద్దేశాలు నాయన జీవితం కలిగినటువంటి ప్రణాళికలు అన్నింటి సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ముఖ్యంగా ప్రభా మరి సుధీర్ అన్న విషయమే నీ పాదాలు చెందుకుంటున్నాను. కరుణించండి, కృప చూపిస్తురండి. దయలు తండ్రి వినతి సిస్టర్ను మీరు దర్శిస్తుండండి. దయలు తండ్రి అపవాది నిజంగా బహు భయంకరంగా నాయన నీ బిడ్డలైన వారిని ఈడ్చుకొని పోయి నా నెమ్మదిని పరిస్థితులకు నేను కారణం నేను మరి తావిస్తూ వస్తున్నాడు. దయలో జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కృప చూపించండి. వినతి సిస్టర్ మనసుని మీరు మారుస్తురండి. దయలు తండ్రి నీ మనసు నా బిడ్డ దయచేస్తురండి. తండ్రి నాయన మరి బిడ్డలు తీసుకుని లోకంలో నేను ఎట్లా బ్రతకగలదు ప్రభా, నేను సమస్తము నేను కోల్పోయి నష్టపోయిన తర్వాత నన్ను తెలుసుకోవడం కంటే ముందే ప్రభా నాయన తన యొక్క భర్త విలువ తెలిసిందే ప్రభా, నీ యొక్క ప్రేమ కలిగి తిరిగి సమకూర్పుని దయచేస్తురండి ప్రభా. ఆడబిడ్డలు ప్రభా ఎక్కడ ఉంటారు నాయన ఒకసారి నుంచి మీ కృప చూపిస్తురండి. దయలు తండ్రి నీ యొక్క ఆత్మ చేత తనను తాకి నన్ను సమకూర్పుని దయచేస్తురండి. దయలు తండ్రి లోకంలో ఎంతో మందికి నేను ఒకరుంటే ఒకరు లేక ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. ఇద్దరు బ్రతుకుండి ఈ రీతిగా వేరుగా బ్రతికి బిడ్డలకు నష్టం తీసుకొచ్చే వారు ఉండకుండా మీ కృపను చూపిస్తురండి. దయలు తండ్రి పిల్లలకి తండ్రి మీద ప్రేమను దయచేస్తురండి. తల్లితో నాయన మరి సంభాషించి తిరిగి నాన్న దగ్గరికి వెళ్దామమ్మా బిడ్డలే చెప్పులాగున మీ కృపను సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నారు. తిరిగి నాయన కుటుంబంలో సంతోషాన్ని మీరు దయచేస్తురండి, సమకూర్పును దయచేస్తురండి. నాయన తిరిగి కుటుంబంగా నేను సేవించేవారుగా నాయన వారిని బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సుధీరన్న కూడా కావాల్సినటువంటి నాయన మరి నిబ్బరాన్ని దయచేస్తురండి. నాయన తను కృంగిపోకున్నట్లును నాయన దీన దశలోనికి వెళ్ళిపోకున్నట్లును మీ కృపను చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఒకసారి మీ కనుదృష్టి వారి మీద ఉంచండి ప్రభా, సహాయం చేస్తురండి. వినతి సిస్టర్తో మాట్లాడి తిరిగి నాయన తన భర్త దగ్గరికి రావాలని మనసు నాకు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా కుటుంబాల్లో అటువంటి వారందరినీ దయలో జ్ఞాపకం చేసుకుంటురండి. దేవా మరి రాజేంద్ర తండ్రి ప్రభా స్వాతిని కూడా జ్ఞాపకం చేసుకుంటారండి, కృప చూపిస్తురండి, సమకూర్పును దయచేస్తురండి. అదే రీతిగా నా తండ్రి మరి ఇంకా ప్రభా మరి స్నేహ తండ్రి ప్రభా
వారిని కూడా ప్రభా మరి నా తండ్రి ప్రభా మీరు సమకూర్చున్నారని, కొంతవరకు నాయన మేలు చేస్తూ వస్తున్నారని దాన్ని మేము స్థుతిస్తూ వస్తున్నాను. ఇంకా సంపూర్ణ నాయన సమకూర్పును దయచేస్తున్నారని, నీ సేవ పరిచయ బిడ్డలు వాడబల్లా సహాయం చేస్తున్నామని నాయన కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయల తండ్రి కృపను అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. మరి సురత్నము ప్రభ మాణిక్యం వారిని కూడా నా తండ్రి ప్రభా ఎన్నో రోజుల నుంచి సాగుతున్నటువంటి నాయన ఇక స్థితి అయినా సమకూర్చే దేవుడు మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నాయన ఆయన సమస్తమును బాగు చేయను. అవును దేవా, నువ్వు బాగు చేసే దేవుడు తండ్రి. కట్టబడని వాటిని కట్టే దేవుడు ప్రభా, సమకూర్చబడని దాన్ని సమకూర్చే దేవుడు ప్రభా. ఒక్కసారి మీకు దృష్టి కుటుంబాల మీద ఉంచండి ప్రభా, విడిపోకుండా సహాయం చేయండి. అవును దేవా, మీరు జతపరిచిన వారిని ఎవ్వరూ నైనా విడదీయొద్దంటున్నది వాక్యము కనుక నాయన కృప చేత జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు హెచ్చరించిన హెచ్చరికలు జీవ గ్రంథంలో ఉన్న వాటన్నిటిని ప్రభా వారు చదివి నాయన సమకూర్చబడటానికి, ఒకరినొకరు క్షమించుకోవడానికి తండ్రి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి ఆయన. మరి సమ్మర్లో ఎబ్రోన్లోనైనా యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సిద్ధపడినట్లో సహాయం చేయండి. ఎన్నో రాష్ట్రాల నుంచి బిడ్డలు సమకూర్చి తీసుకురాబడతారు ప్రభా. ఆ పరిచర్యంతో నాయన మరి భారభర్తమైంది ప్రభా. ఎంతో మంది శ్రమిస్తే గాని ఆ యొక్క పరిచర్య నాయన సాగదు గనుక బిడ్డలైన వారిని అందరినీ సిద్ధపరచండి. వంట పరిచర్యలో సిద్ధపాటు పనులు అన్నింటిలో నన్ను నిలబడి నీ వాక్యాన్ని అందించి నీ దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకొని నిలబెట్టి నా తన ప్రభా సమకూర్పుని దయచేయండి ప్రభా. నిజంగా శత్రువు మా యొక్క యవనం మీద పడుతూ వస్తున్నాడు ప్రభా. నేను ఈడ్చుకొని పోయి నాయన నాశనానికి వారిని అప్పచెప్తున్నాడు ప్రభా. ఈ యొక్క యూత్ క్యాంపు అనేక యవన బిడ్డలకు ఎంతో క్షేమాన్ని ఇచ్చేది కానీ సమకూర్పునిచ్చేది కానీ ఉండడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. విభేద పరిచర్లో మీరు చేస్తూ వస్తున్న సహాయం మేలుకొరకు కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి రేహబత్లో నాయన ఇంతవరకు జరిగించినటువంటి పరిచయం బట్టి స్తోత్రములు. మిగిలిన దినాలన్నింటిలో కూడా మీ కృప సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. పిసిపేటలో జరుగుతున్నటువంటి విభేద పరిచయం మీద జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయల తండ్రి మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయల తండ్రి మరి నా తండ్రి ప్రభా ఎలక్షన్స్ కోసం ప్రార్థిస్తూ వస్తున్నాను. సహాయం చేస్తురండి. 13వ మాకు తెలంగాణలో ఎలక్షన్స్ ఉంటుండగా తండ్రి, ఆంధ్రలో ఉంటుండగా మీరే సహాయం చేస్తురండి. కర్ణాటకలో నైనా ఎన్నికలు అయిపోతూ వచ్చినాయి. వందనాలు చెల్లిస్తూ వచ్చినాను. అవును దేవా, మీరు నియమించిన వారే అక్కడ నిలబడతారు ప్రభా. సింహాసనము వారికి ప్రభా నీకు కరుణని కటాక్షం చూపించండి. నరుడు ఎన్ని యుక్తులు చేసినప్పటికీ, ఎంత మోసం చేసినప్పటికీ మీరు సహాయం చేసే దేవుడు ప్రభా. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక తండ్రి క్రైస్తవులకు నైనా అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని మీరు నిలబెడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నాయన శత్రువు ఎన్నో యుక్తులతో ఉంటున్నాడు ప్రభా. వాని నాయన ఆశలన్నీ అడియాశలు చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మీ కృప సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎన్నికల తర్వాత ప్రభా మరి నీ ప్రజలైన వారు స్వతంత్రంగా నన్ను నీ రాజ్య సువార్తం చేసే దానికోసం ఆటంకాలు లేకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కృప చూపిస్తురండి. దయగల తండ్రి సంఘాల్లో సమాధానం ఐక్యతను దయచేస్తురండి. సహోదర ప్రేమ కలిగి ఉండే విషయంలో సహాయం చేస్తురండి. నాయన నీ బిడ్డలైన వారి నేత్రాలు నా తన ప్రభా ఈ లోక సంబంధమైన వాటి మీద నిలుపకుండానట్లును ప్రభా, ఈ లోక భోగాలపైన వారి నేత్రాలు వెళ్ళకుండాట్లును ప్రభా, పర సంబంధమైనటువంటి ఆ యొక్క నిలువరమైన పట్టణం కొరకు నైనా ఎదురు చూచేవారు గాను ఆ యొక్క స్థానంలో వారందరూ ఉండులాగున్న వారి ప్రవర్తన సరిచేసుకొని నీ పరిచర్య నిజంగా ప్రభా సత్యంతో ప్రభా ఆత్మతో ప్రభా నీ పరిచర్య చేసే వారిని లేవనెత్తుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దగ్గర తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి, కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. లక్ష్మీ సిస్టర్ నైనా నెట్ లేని కారణాన ప్రభా తను కనెక్ట్ కాలేకపోతే వచ్చింది. రేపటి నుంచి తను కనెక్ట్ అవ్వడానికి సహాయం చేస్తుండండి. ఏ పరిస్థితులను బట్టి నేను నీ బిడ్డలు కనెక్ట్ కాలేదు అటు వారందరిని మరలా సమకూర్చి నేను కనెక్ట్ అయ్యే విషయంలో సహాయం చేస్తుండండి. నీ బిడ్డని దయలో జ్ఞాపకం చేసుకోండి. తన తల్లిని నేను సునీత సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క హార్ట్ లో వచ్చిన సిస్టర్ని బట్టి ప్రభా టెస్ట్ పంపించినారని విన్నాం ప్రభా. అది ఎక్కువ కాంప్లికేట్ కాకున్నట్లు సహాయం చేస్తుండండి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ మాన్యుల్ చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎవరిని ప్రభా వీసా కొరకు ఆయన ప్రాసెస్ అంతలో కృప సహాయాన్ని అనుగ్రహించండి. దగ్గర తండ్రి అంత చీకటిగా ఉన్నా కూడా ప్రభా నువ్వు సమస్తము నాయన జయప్రదం చేసే దేవుడు ప్రభా. నాయన కనుక ఆ బిడ్డ విషయంలో నీవు ఆశ్చర్యకార్యం చేయండి ప్రభా. తిరిగి మరలా నాయన ఆన్లైన్ ప్రేయర్ కుటుంబంతో ప్రభా ఆ వీసా విషయం మేము మిమ్మల్ని స్తుతించే వారికి మమ్మల్ని అందరూ సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం చెల్లిస్తున్న ఆ దీన కుటుంబాన్ని కూడా ఇంతవరకు దయలో జ్ఞాపకం చేసుకుని ఆ పాత్ర అయోగ్యం ఎంత మాత్రం ఎన్నికలేని మమ్మల్ని దయగల తండ్రి ఇంత మేల చేత తృప్తిపరుస్తున్న మీ ప్రేమంతటి కొరకు వందనం చెల్లిస్తూ దయగల తండ్రి అంతం వరకు నీ సాక్షులుగా మేము జీవించే విషయంలో నేను కలిగి ఉండే విషయంలో నా కుటుంబాన్ని దయలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ ఇచ్చిన మంచి బిడ్డలను బట్టి వందనాలు. నాయన దైవమైన విధానం నా బిడ్డలను పెంచి
తండ్రి ప్రభా తల్లిదండ్రులకు మీకును సంతోషింపజేసే బిడ్డలుగా నా బిడ్డలను ఉంచినందుకు వందనం చెల్లిస్తూ లోక వైరం నుంచి ప్రభా దుష్టత్వం నుంచి నాయన లోక స్నేహం నుంచి నా బిడ్డను తప్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి ఏమి ఇవ్వగలను ప్రభా నీ ప్రేమకి ఏం లేని రిక్తులను నొప్పుకుంటూ హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రశస్తకరమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి ఆమేన్. 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 ముగించుకుందాం. ఆమేన్. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయా దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క అంశంలో ప్రభువా, పితరుల జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యాలు వారు పొందుకోవడానికి కొరకు యెహోషువ కాలంలో ఎన్నో దేశాల్ని 39 రాజ్యాలను జయిస్తూ వచ్చినారు. ఓటమి అన్నటువంటిది హాయి దగ్గర తప్ప ఎక్కడ కూడా వారు అపజయం పొందినవారుగా లేరు. కానీ న్యాయాధిపతుల కాలంకి వచ్చేసరికి ఇశ్రాయేలు పోయేటువంటి వారు దేవుని ఎరగని తరముగా పుడుతూ వచ్చినట్లుగా చూస్తున్నాము. ప్రభువా, నువ్వు చేసిన కార్యములను ఎరగలేనటువంటి వారుగా అవుతూ వచ్చినారు. అలాగున వారికి ఉపదేశించినటువంటి వారుగా లేనటువంటి పరిస్థితుల్లో వారి కొరకు న్యాయాధిపతులు మీరు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. తండ్రి, వారిలో మీరు ఇచ్చినటువంటి ఒక మంచి లక్షణం, ఇతర దేవతను పూజించిన వారికి నమస్కరించిన వారి కష్టకాలంలో దేవతలకు వాళ్ళు మొరపెట్టుకోలేదు, కానీ వారు నీకే మొరపెట్టుకుంటూ వచ్చినారు. అట్టి కారణం చేత నువ్వు జాలిగా ఉన్నటువంటి వాడవై ఒక్కొక్క సందర్భంలో శత్రుజను విడిపించడానికి కొరకు న్యాయాధిపతుల్ని మీరు వాడుకుంటూ వచ్చినారు. అలాగున నా యొక్క ఆత్మీయ జీవితంలో నా దోషమును బట్టి, నా అతిక్రమాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి శత్రువుకు చోటిచ్చినటువంటి జీవితం లేకుండా నన్ను కాపాడు. నా తలంపులు, చూపులు, మాటలు, క్రియలు నీకు అంగీకారముగా ఉన్నట్లుగా వాడుకొని నీ ప్రశస్త రక్తము చేత ప్రతి విధమైనటువంటి దోషమును కడిగి పరిశుద్ధపరచు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తొచ్చినప్పుడు దేవా, నిస్సహాయులమై నీ పెద్ద కలిసి నన్ను నీకు అప్పగించుకొని చూస్తున్నాను. నీ గొప్ప పని భూమి మీద జరిగిస్తూ వచ్చినావు. అనేక మంది భక్తుని భూమి మీద వాడుకుంటూ వచ్చినావు. 2000 సంవత్సరం పూర్వము నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, మరణ, భూస్థాపన, పునరుత్థాన కార్యంతో అనేక మంది అపోస్తలులు, భక్తులు తమ జీవితాన్ని త్యాగం చేసుకొని నీ సేవ చేసి సంఘము విస్తరించడానికి కొరకు మీరు వాడుకుంటూ వచ్చినారు. ఓ ప్రభువా, కడవరి కాలమందు నిలిచినటువంటి మమ్మల్ని నీవే కనికరించి నీ చేతిలో సాధనాలుగా మనం వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అపవాదికి నీ దేవుని ప్రజలకు ఉన్నటువంటి పోరాటంలో నువ్వు ఒక్కడవే యుద్ధాలు చేసేటటువంటి దేవుడు ప్రభు. ఆత్మీయ యుద్ధం ఆ రీతిగా వారి అనుచరులుగా ఉండబడినటువంటి దురాత్మ సమూహంతో, వాళ్ళ ప్రేరేపణకు లొంగుతున్నటువంటి మనుషులతో మేము చేస్తున్న ప్రార్థన యుద్ధ పోరాటంలో విజయాన్ని ప్రసాదించు ప్రభా. మాది అసత్యము, మాది అపవిత్రము, మా యొక్క విశ్వాసము సరైనది కాదని అనేటువంటి వారు తెలుసుకొని మార్గము, సత్యము, జీవమైన నీ వైపు తిరుగునట్లుగా ఓ ప్రభువా, నినివే ప్రజలను దర్శించే రీతిగా మా దేశ ప్రజలను దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. యెరూషలేము క్షేమ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శత్రు బారి నుంచి వారిని తప్పించండి. సార్వత్రిక సంఘాన్ని నీ యొక్క వధువు సంఘముగా నీ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచు. మీరు అక్కడ ఎత్తబడట కొరకు ప్రభువా సహాయం చేయండి.
VBS జరుగుతుండగా ప్రభా ప్రతి చిన్నారి బిడ్డ వాస్తవమే అలవాటుతో ఆచార ప్రకారంగా తండ్రి ఒత్తిడికి వచ్చినట్లుగా కాకుండా ఆత్మీయ వాక్యం చేత నీ బిడ్డ దర్శించబాటు కొరకు నీ కృపా కార్యములు ప్రతి చిన్నారి బిడ్డలో జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తిరిగి యవనస్తులకు యూత్ క్యాంపు ప్రభా హెబ్రోన్లో జరగనైంటుండగా నీ మయము కొరకుగా ప్రతి యవనస్తుని నీ కాడి మోయినట్లుగా సిద్ధపరచు. ఈ ప్రకారంగా పలుచోట్ల కాన్వకేషన్స్ వాక్య వర్షము కుమరించబడుతుంది. చక్కగా నీ వాక్యమును త్రాగి ఆత్మీయంగా ఫలించినట్లుగా సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసులు యాండ్రూ గారిని, మీ దాసురాలు వారితో కలిసి పరిచయం చేసే సహదాసులు పరిచారకులు పరిశుద్ధి బలపరిచి నీ మయం కొరకు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ మహాకృప చేత ప్రేమగా తండ్రి చిన్న మందగా రక్తమించి కొనుక్కునేటువంటి సంఘముగా ఆన్లైన్లో మమ్మల్ని సమకూర్చి అనుదినము కన్నీటితో నీ పాలు చెప్తా మా పిల్లల క్షేమం కొరకై, మా కుటుంబ క్షేమాల కొరకు, సంఘ క్షేమం కొరకై, సార్వత్రిక అన్యజనుల రక్షణ కొరకై చేస్తున్న ప్రార్థనలు ప్రభువా మీరే ఫలింప చేయండి. ఓ గొప్ప కార్యం చూడగలిగే భాగ్యము మాకు దయచేయండి. నీవు తప్ప కార్యం జరిగించు వారు ఎవరున్నారు ప్రభువా? నీకే మొరపెట్టుకుని చూచున్నాం. దయతో మా దీన ప్రార్థన ఆలకించు, సహాయం చేయండి. మీ దాసుల శిరమునకు స్తోత్రాలు ప్రసాదం జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు మీరు కనికరిస్తూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. ప్రవీణ కుటుంబాన్ని ఆధ్యాత్మిక భౌతిక కట్టుచురండి, వారిని ఆశీర్వదించండి. నీ కొరకు